తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ మానియా గురించి ఆయన అభిమానులను అడిగితే కథలుగా చెబుతారు. అయితే అదే క్రమంలో చిరు స్టార్డమ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 9 ఏళ్ల తర్వాత చిరు మళ్లీ ముఖానికి రంగులు వేసుకున్నారు. అయితే ఇంతటి క్రేజ్ ఉన్న చిరుకి టాలీవుడ్ యువ హీరో బాహుబలి విలన్ గా రానా దగ్గుపాటి నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ మూవీ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాక్ గా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ విషయంలో కీలక మార్పులు జరుగుతున్నాయని తాజాగా తెలుస్తున్న సమాచారం. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ చేయనున్న సినిమాలో స్టార్ యాక్టర్ రానా నటిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన తరుణంలో దీనిపై క్లారిటీ ఇచ్చారట రానా దగ్గుపాటి. ఇప్పటికే బాహుబలి 2 1100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దీంతో మెగాస్టార్ సినిమాని సైతం భారీగా తెరకెక్కించి అత్యధిక థియేటర్స్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇక స్టార్ కాస్టింగ్ విషయానికి వస్తే బాహుబలి సిరీస్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుపాటిని ఈ మూవీలో విలన్గా పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికీ ఈ ప్రపోజల్ని రానా వద్దకు తీసుకెళ్లారు. అయితే రానా పర్సనాలిటీకి చిరు పర్సనాలిటీకి చాలా తేడా ఉంటుంది. యంగ్ హీరోలకి సంబంధించిన మూవీలో విలన్ అయితే రానా పాత్రకి మంచి గుర్తింపు వస్తుంది. కానీ చిరు సరసన విలన్ అంటే తన పాత్ర అంతగా ఎలివేట్ కాదని రానా భావిస్తున్నాడు. దీంతో చిరు మూవీలో తను నటించాలని తేల్చి చెప్పడంతో టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.